హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే మా ఫ్రెండ్స్తో పేరుపాలెం వచ్చేసాము. ఇంకొన్ని మా ఫ్రెండ్ కళ్యాణ్ ఇంకా టోనీ. ఇక్కడైతే ఒక పేరుపాలెంలో ఎదరగలితే మనకి గోదావరి పాయ ఒకటి వస్తూ ఉంటుంది అనమాట. ఒక ఐలాండ్ టైప్లో వైబ్ ఉంటుంది. ఇప్పుడు చూద్దాము. పేరుపాలెం అంటే ఇటు వెళ్తారు, బట్ వెళ్తాం. ఒక ఐలాండ్ టైప్లో కనిపిస్తుంది. అది బాగుంటుంది, బట్ చాలా మంది వెళ్ళరు. చూడేసే మేము దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. ప్లేస్ కూడా కొంచెం రిస్కీ అంటాను, మరి మనకు అంత అయితే ఐడియా లేదు. మనమైతే స్పాట్కి అయితే దగ్గరికి వచ్చేస్తున్నాము. ఇంకొక 2 minutesలో అక్కడ ఉంటాము. సో మనమైతే మన స్పాట్ అనుకున్నాం కదా, దానికన్నా ముందు చిన్న పిచ్ టాప్ కింద ఆగాము. చూపిస్తాను మీకు ఆ స్పాట్ అయితే. నడుస్తున్నాం మామ. అయితే మేము బోర్ కొట్టేస్తుంది ఇందాక నుంచి. మా టోనీ గడు ఇప్పుడే సైడ్ వేసి ఎత్తున్నాడు. ఇచ్చింది షేర్ కిరసనాల్లో ఉందంట. మరి చేద్దాం పని. అరుచేద్దాంరా, మనం అంత దూరం వెళ్ళినా చచ్చిపోతాం. కారు వచ్చేద్ది. నువ్వే అన్నావు కారు వెళ్ళలేదు. నువ్వు వెళ్తే ఇచ్చే ఓన్లీ కారు తెచ్చేద్దాం. నువ్వు వెళ్తే ఇచ్చారా? దాన్ని నాకు కూడా ఎవరో ఏ ఇల్లు మీ ఇద్దరు ఉంటావు. దూరం ఏ వెళ్తారా? మీ ఇద్దరు ఉంటాం. వీడియోలు చెప్తాం అందరికి. ఆ వీడియోలు తీయడానికి చాలా నీ దగ్గర ఉంది. నాకు అంత డ్రైవింగ్ రాదండి. వాళ్ళ నుంచి ఉండదు. ఏంటి బాబా అన్న ఇంకోసారి నాకంత డ్రైవింగ్ రాదండి. వాళ్ళ నుంచి ఉండదు. సో ఫ్రెండ్స్, మనమైతే రోడ్డు అయితే బాగానే ఉంది కదా, దారి బాగానే ఉంది కదా అని కార్ వేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. అనవసరంగా అలాగే దారి ఉన్నదని చెప్పేసి మావాడు అన్నదని చెప్పి నడవడానికి ట్రై చేసాం. ఏం తిరిగి ఇలా చూడకండి. ఇది వీళ్ళు ఎక్స్పెక్ట్ తెప్పరే ఈ వద్దు. రోజుకి వచ్చాం మాకు అర్థం కదా. పిచ్చాడు కొంచెం పద్ధతిగా మాట్లాడవా? మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేద్దాం. సరే ఆఫ్ అయిపోయినా పద్ధతిగా మన రోడ్డు వచ్చేస్తుంది. వచ్చాం ఇంకేంటి. సో మళ్ళీ వెనక్కి వచ్చాం. మేము కార్ వేసుకొని వెళ్తున్నాం. ఓకే, దారి తీసారైతే నేర అయిపోతుంది. ఆల్మోస్ట్ నేర అయిపోయింది. ఆల్మోస్ట్ 1 km అయితే దాటాము. దగ్గరికి వచ్చేస్తుంది. ఎంత కిలోమీటర్లు నడిపించేద్దాం అనుకున్నావా? నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఎటో వెళ్ళిపోవడం లేదు. నీకు పక్క తెలిసి ఇటేనా దారి? ఇదే అన్న దారి. షూరా? షూర్. ఏముంది, మళ్ళీ తిరిగి వచ్చేస్తాం. ఏడైతే చూడండి, నాకు బంటి కూడా ఒకసారి చెప్పారా పాములు అవన్నీ ఉంటాయి అన్నారు. ఇదే కొంప తీసి పాములే ఉండవు. ఇటు వెళ్ళాలి ఇప్పుడు. ఇటే అన్న, రైట్ కొట్టే. రైటా? ఇటా? నాకు రైట్లో అట్లా తేడా తెలియదు. ఇటు కారులు వచ్చినాయి అన్న. ఓకే, నాకు తెలుసా కారుడు వెళ్ళి ఏం లేదని ఎక్కడ వచ్చాడు చూసామన్నాడు. మనగర ఏం లేదని ఎంత కష్టపడి డ్రైవ్ చేసి వెళ్తున్నాం. సోమవారం మంచి పలకరా అంటే పెళ్లి కూతురు డాష్ అన్నానండి. మామూలుగా ఈ కెమెరాలో పెట్టలు కాదు, దాంట్లో అట్లా కూడా కనపడదు. ఓకే మామ, నడుస్తున్నాం మేమైతే. ఈ ప్లేస్కి వస్తే మాత్రం నేల రావాలి, లేకపోతే నేల నాకించేస్తుంది. అవును. పద్ధతిగా మాట్లాడేవాడు పద్ధతి అయిన మనిషి. అదే చెప్పాడు కదా, చూసా నేల అది
మామూలు ఉండేదాకా ప్లేస్ మామూలు ఉండే ప్లేస్ నేల ఒకలా ఉంటుంది, మామూలు వేరేలా ఉంటుందా? ఏం మాట్లాడుతున్నాడు క్వార్టర్ వేసినాడికి మనకి కొంచెం అలాగే ఉన్నాయి మామూలుగా. ఎలా దొరుకుతాయండి ఇలాంటి లొకేషన్స్ అండి మీకు? ఏదో ఒకసారి వెళ్ళాం బ్రో, అలా గుర్తుపెట్టుకుని మిమ్మల్ని మళ్ళీ తీసుకొచ్చాను. ఇంకోసారి తీసుకురాక. ఓకే ఓకే. మా ఫ్రెండ్ బీచ్కి వచ్చిన అదే మా ఫ్రెండ్ కనుక్కోవడానికి వెళ్తున్నాడు. భయ్యా భయ్యా అని అడుగుతాడు. కాదు కాదు ఇది బీచ్ కలిసే ప్లేస్ ఎక్కడ ఉంటుందన్నా? ఎంత దూరం వెళ్ళాలి? ఇప్పుడైతే ఓకే ఓకే అర్థమైంది అర్థమైంది. కోసం ప్రయాణాలు తీసుకున్నట్టు మనం రాకూడదు. అలా చూపించాను. సో స్పాట్గానే వచ్చాం. మా ఫేస్ ఇద్దరు చెప్తే బాగా చేసేవా? ఇది కాదు స్పాట్. స్పాట్ ఇది కాదు కానీ ఇక్కడతో ఎండ్ చేద్దాం అనుకున్నాం. వెళ్ళలేకపోతున్నాం ముందు. ఒక 2-3 గేమ్ నడవాలంట. లోకల్స్ నడితే చెప్పారు హాలీవుడ్ పోతే పత్తాం అది జరగని పని అని. సో మీకైతే ఇదే చూపించగలం ప్రస్తుతానికి. ఓకే మీరు అప్పుడు ఎలా వెళ్ళిపోయారా మీరు? ఎక్కడి వరకు వచ్చారంట? బండి మీద ఆహా ఏదో అన్నాడు అర్థం అలా. బోట్లాస్ వెళ్దామా? ఎయిర్పోర్ట్ సముద్రం పోర్ట్లో ఉందన్నారా? నాకు అర్థం కాలేదు. ఎయిర్పోర్ట్ అన్నాడు బ్రో. నాకు అర్థమైంది నువ్వే ఎయిర్పోర్ట్ వీడియోలో ఉంది. నేనే అన్నానా? ఎదురుపోటు అన్నాడు. నేను తీసుకెళ్తాను కావాలంటే అంటున్నాడు. మీరు ఎటు కలాలనుకున్న లొకేషన్కి ఈ టైంకి కరెక్ట్ కాదంట, ఇంకొంచెం ముందు రావాలి. దరిద్రం ఏంటంటే నేను చేసిన ప్రతి బ్లాగ్లో కూడా నేనున్న బ్లాగ్లో లొకేషన్కి వెళ్ళకుండానే వెనక్కి వచ్చేసాను. గుర్తుందో లేదు. ఈసారి రోడ్ మాత్రం తీసుకురాదా? డ్రైవింగ్ చెప్పరా? అది వేస్తాడు ఏరను భయ్యా. బండి మీద కూడా బైక్ మీద చేస్తాం. మామూలుగా చూపించేసరికి అంటే యువర్ లగ్గీజ్ గైడ్లే. బీచ్ అయితే చూద్దాం. చూసావు కదా లోపలికి వెళ్దాం. మళ్ళీనా బాబు టైం 5 అయింది. బయటికి వెళ్ళి చీకటి అయిపోద్ది. ఓకే బయటికి వెళ్ళి చీకటి అయిపోద్దా? మరి అవదండి. అరగంటలో వెళ్ళిపోద్ది. చీకటి అయిపోద్దిరా, లేట్ అయిపోద్ది నాకు. సో మ్యాటర్ ఏంటంటే రేపు వద్దామా పోనీ? రేపు వద్దాం పొద్దున్న వచ్చేద్దాం. 9ంటికి రావాలన్నా. సో ఏంటంటే వెళ్ళాలనుకున్న లొకేషన్కి చెప్పాను కదా, నువ్వు చెప్పరా? నేను చెప్తున్నా, నేను మర్చిపోయాను. వెళ్ళలేకపోయాం. ఫస్ట్ వీడియో కాల్ ఫ్రెండ్స్, కొంచెం ఏమనుకోవద్దు, మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతాడు. అసలు బీచ్ అయితే ఎంత అందంగా ఉంటుంది, అంత అందంగా ఉంది. చూసారు అలలో ఎంత కెరటాలు ఎంత పైకి కొడుతున్నాయో. వీడియోస్ అక్కడ చెడ అనుకున్న స్పాట్కి వెళ్ళిపోయాం కానీ ఇక్కడ వెనక్కి వచ్చేస్తుంటే బీచ్ మాత్రం వ్యూ బాగుందని ఇలాగా వ్యూ చూపిస్తాను. చాలా నీట్గా ఉంది వ్యూ అయితే, అదిరిపోయింది నిజంగా. మరి ప్రపంచం అందంగా ఉంటుందంటే బీచ్. ఓకే గైస్, సబ్స్క్రైబ్.